హాయ్ ఫ్రెండ్స్, మొన్న మొక్కజొన్న విత్తనాలు నాటాలని చెప్పాం కదండి. ఆ రోజు చేను దున్నిచ్చాము, పైపులు లాగాము, మొక్కజొన్న విత్తనాలు కొన్నాము, నాటడానికి వెళ్ళాము. ఆటో నిండా జనం వచ్చారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి బురదగా ఉందని నాటలేదండి. బురదగా ఉంది, మేము నాటమని చెప్పి వాళ్ళు వచ్చేసారు. ఆ రోజు మేము చాలా బాధపడ్డామండి. ఇంత కష్టపడ్డాము, పైపులు లాగాము, విత్తనాలు కొన్నాము, అన్నీ తీసుకున్నాము. అక్కడ వెళ్ళేసరికి నాటకపోయేసరికి మేమిద్దరం అయితే చాలా బాధపడ్డామండి, భార్యాభర్తలు ఇద్దరం. కానీ అందులో చెడు ఎంత ఉందో మంచి అంతే ఉందని మేము ఆ రోజు విత్తనాలు నాటకపోతే బాధపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు, సంతోషపడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ అందులో కూడా మేము మంచినే వెతుక్కున్నాము. దేవుడు దాంట్లో ఏదో మంచి మేలు చేయబోతున్నాడు అనుకున్నాము. దానికి రాత్రే మాకు మంచి జరిగిందండి. మిరప నారుకొని మిరప మొక్కలు వేద్దామని అనుకున్నాము. అందరూ అన్నారు, ఇది ఎందుకు జరిగిందో మీ మంచి కోసమే, మిరప మొక్కలు వేసుకోండి, రేట్ వచ్చిద్ది అని చెప్పారు. దానికి నాకైతే రాత్రి చాలా సంతోషం వేసిందండి. ఆ రోజు ఎంతో బాధపడ్డాము, పైపులు లాగాము, విత్తనాలు కూడా కొని చేను దాకా వెళ్ళి వెనక్కి వస్తుంటే ఆ రోజు చాలా బాధపడ్డానండి నేనైతే. మా ఆయన అన్నాడు, ఎందుకు అంతసేపు అంత బాధపడుతున్నావు, ఏమో ఆలోచిస్తున్నావు, వదిలేసే ఇంక దాని గురించి అన్నాడు. కానీ నాకైతే ఆ కష్టం అంతా ఎంత వేస్ట్ అయిపోయింది కదా. మళ్ళీ పైపులు వెనక్కి లాగి, మళ్ళీ గొర్రె తోలిచ్చి, మళ్ళీ దున్నిచ్చి ఎంత ఖర్చు అయిద్ది అనుకున్నాను. కానీ మిరప మొక్కలు వేసి ఈ సంవత్సరం మిరప చేను వేయాలని ఆశపడుతున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. సరేనండి, ఉంటాం, బాయ్.